దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అంటూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు ఆయన సన్నిధానానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా మేలును పొందుకున్నటువంటి ప్రతి వారిని దేవుడు ఆయన సన్నిధానానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా ప్రతి ఒక్కరు మేలును ఉపకారమును పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన సన్నిధానానికి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన సన్నిధానానికి పిలుస్తూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా ఆయనను స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఉపదేశములు మీరు వినడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం ముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు రమ్మంటున్నాడంటే, ఈ మాటలని మీకు తెలియజేయడానికి, పాడైపోయినటువంటి మీ యొక్క కట్టడములను ఆయన మరలా కట్టుకునే రీతిగా మీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఏ వ్యాపారం అయితే, లేదా ఏ జాబ్ అయితే, ఇంకా ఏ స్థితిలో మీరు పాడైపోయినటువంటి స్థితిలో మీరు ఉంటూ ఉన్నారో దాన్ని తిరిగి మరలా కట్టుతాను అని చెప్పేసి అని మీరు కట్టుదురు అని ఆ మాటలు, ఆ ఉపదేశమును మీకు తెలియజేయడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, దేవుడు ఆత్మ గనక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయన ఆత్మ గనక ఆయన మేలును పొందుకున్న మీరు, ఆయన ఉపదేశము ద్వారా మీరు ఇంకా జ్ఞానమును, వివేచనని, మేలును పొందుకోబోతున్నటువంటి మీరు ఆయనను ఆత్మ ద్వారా, సత్యముతో, ఆత్మతో ఆయనను ఆరాధించాలని ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీవు, నీ కుటుంబము దేవుని సన్నిధానానికి, ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన ఉపదేశము వినడానికి మీరు వెళ్ళినప్పుడు మీ జీవితంలో పాడైపోయిన వాటిని మరలా తిరిగి ఆయన కట్టబోతా ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనము, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజేయు రక్షణను మీరు ఊరకన నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ కూడా చూడరు. ఐగుప్తు అనగా బానిసత్వంలో ఉన్నటువంటిది, శ్రమల నుండి, ఇబ్బందులు ఉన్నటువంటి వారిని దేవుడు ఏ రీతిగానైతే వారిని విడిపించి ఉన్నాడో, క్షేమకరమైన స్థితిని ఇచ్చి ఉన్నాడో, అది మరెన్నటికీ కూడా మీరు అలాంటి స్థితిని మీరు చూడరు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి రండి, దేవుని ఉపదేశమును వినండి, దేవుని కార్యమును మీరు చూడండి, ఆయనను మీరు మహిమపరచండి. ఆ రీతిగా మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేసేటటువంటి మహా అద్భుతమైన కార్యము. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఎంత చక్కని మాట అండి. అందుకనే చెవి యొక్కి నా యుద్ధకు రండి, మీరు బ్రతుకుడు అని చెప్పి అంటున్నాడు. ఆ రీతిగా మీరు దేవుని